చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా కృపాలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు 15,000 మంది జనసందోహం మధ్య భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. సొంత గ్రామం కార్వేటి నగరం నుండే 3,000 మంది స్థానికులు హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో జీడీ నెల్లూరులో తానే గెలుస్తానని కృపాలక్ష్మి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి డిప్యూటీ సీఎం నారాయణస్వామి బాటలో తాను పయనిస్తానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచి పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమంటోన్న వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. మేడం చెప్పండి, ఇవాళ ఇంతమంది జనాలు వచ్చారు, ఏంటి మీరు నామినేషన్ వేశారు? ముందుగా అన్న, ఇక్కడ వచ్చిన వాళ్ళు 20,000 మంది పైన వచ్చినారు. నాకు ఈ ఎండలో కూడా మా అన్నదమ్ములు వచ్చి నాకు ఇంత ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఇంత ముందుకు నడిపిస్తున్నారు. నేను వీళ్ళ రుణం ఎలా తీర్చుకోగలుగుతాను, కానీ మా నాన్నలాగా నేను వాళ్ళలో ఒక బిడ్డగా ఉండి తప్పకుండా మా అన్నదమ్ముళ్ళకి ఏ కష్టం రాకుండా, అక్క చెల్లెళ్ళకి అందరికీ వాళ్ళ ఇంటి బిడ్డగా నేను ముందుండి వాళ్ళ సమస్యలు తప్పకుండా నేను పరిష్కరిస్తాను. భగవంతుని ఆశీర్వాదము, మీ అందరి చల్లని దీవెన ఎప్పుడు నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నామినేషన్ల ప్రక్రియ అంటే ఒక రకంగా మనం చెప్పొచ్చు, నామినేషన్లు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ప్లానింగ్స్ జరిగే అవకాశం ఉంది? నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, నాన్న అవన్నీ డాడీ చూసుకుంటారు. ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా, ఇష్యూస్ రాకుండా మేము అన్ని ముందుకు నడుచుకొని వెళ్తాం. ఓకే, నామినేషన్ల తర్వాత బయట కూడా వచ్చి ఆమె కొన్ని అంశాలను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చేసినటువంటి అభివృద్ధి, అంటే జీడీ నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా నారాయణస్వామి గారు కావచ్చు, లేదంటే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. తండ్రి బాటలోనే తాను కూడా వెళ్తానంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే యువతకు ఉద్యోగాలతో పాటు గ్రామాల్లో ఇంకా కూడా తాగునీటి సమస్యలు కావచ్చు, లేదా రోడ్డు డ్రైనేజీ వ్యవస్థలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మెరుగుపరిచేందుకు తాను చర్యలు తీసుకుంటానంటూ కూడా ఆమె చెప్తున్నారు. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే కన్నా జీడీ నెల్లూరుకు సంబంధించి ఇప్పటికే కూడా ఎన్నికల ప్రచారంలో నారాయణస్వామి కూతురు వెళ్తున్న సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇవాళ దాదాపుగా 10-15 వేల మంది వరకు కూడా ఆమెకు వచ్చి స్వాగతం పలికినట్టు పరిస్థితి. చూద్దాం, మరి ఎన్నికల సమయం చాలా దగ్గర ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జీడీ నెల్లూరులో గెలిచేందుకే కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ముందుకెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కూడా కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, జీడీ నెల్లూరు నుంచి.